ఈ ప్రపంచంలో ప్రతి వస్తువుకు ఒక ఎండింగ్ అనేది ఉంటుంది, కానీ మన లోపల ఉన్న ఆత్మకు ఎటువంటి సరిహద్దులు లేవు. అది గాలి కంటే తేలికైనది, వజ్రం కంటే గట్టిది. ఆత్మ గురించి మనం ఎంత తెలుసుకుంటే మనకు ఈ ప్రపంచం మీద ఉన్న భయం అంతగా తగ్గిపోతుంది. ఆత్మకు ఉన్న 5 అద్భుతమైన లక్షణాలను కృష్ణుడు ఈ శ్లోకంలో వివరించాడు. ఇక శ్లోకంలోకి వెళ్తే శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, ఈ ఆత్మను ముక్కలు చేయలేము, కాల్చలేము, నానబెట్టలేము మరియు ఆరబెట్టలేము. ఆత్మ నిత్యమైనది, అంతటా వ్యాపించి ఉండేది, స్థిరమైనది, కదలిక లేనిది మరియు పురాతనమైనది. ఇక్కడ శ్రీకృష్ణుడు ఆత్మను స్తంభం లాంటి స్థిరత్వం మరియు కదపలేనిది అని పిలిచాడు. అంటే బయట ఎన్ని గొడవలు జరుగుతున్నా, శరీరం ఎన్ని కష్టాలు పడుతున్నా, ఆత్మ మాత్రం ఒక కొండలా స్టెబుల్గా ఉంటుంది. ఆత్మ సర్వగతం, అంటే అది కేవలం మనుషుల్లోనే కాదు, సృష్టిలోని ప్రతి అణువులోనూ వ్యాపించి ఉంది. అది ఈనాటిది కాదు, సనాతనం, అంటే సృష్టి పుట్టినప్పటి నుండి ఉంది. అర్జునా, నువ్వు యుద్ధం చేస్తున్నావు అంటే కేవలం పైన ఉన్న శరీరాలనే నువ్వు మార్చగలవు, కానీ లోపల ఉన్న ఈ అచలమైన ఆత్మను నువ్వు ఏమీ చేయలేవు అని కృష్ణుడు స్పష్టం చేశాడు. ఈ శ్లోకం మనకు ఇచ్చే అతిపెద్ద పాఠం మానసిక స్థిరత్వం, అంటే మెంటల్ స్టెబిలిటీ. మీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు చుట్టూ ఉన్న మనుషులు మిమ్మల్ని విమర్శిస్తుంటారు. మీరు మీ ఆత్మలాగే అసలంగా ఉండటం నేర్చుకోండి. మీ విలువ ఏమిటో మీకు తెలిసినప్పుడు బయటి గాలివాటలకు మీరు ఊగిపోరు. మీరు ఆత్మస్వరూపులు, అంటే మీ శక్తి కేవలం మీ శరీరానికి పరిమితం కాదు, విశ్వమంతటా ఉన్న శక్తి మీలో కూడా ఉంది. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. ఆత్మ సనాతనం, అంటే అది ఎప్పటికీ ఉంటుంది. నిన్న ఉంది, ఈరోజు ఉంది, రేపు కూడా ఉంటుంది. కాబట్టి రేపు ఏమవుతుందో అని భయపడటం మానేసి ఈరోజు మీ ధర్మాన్ని ధైర్యంగా పాటించండి. అర్జున, ఈ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుంటే నీకు ఇక ఏ శోకము ఉండదు. నాశనం లేని దాన్ని గురించి బాధపడటం మానేసి యుద్ధానికి సిద్ధం కావాలని కృష్ణుడు బోధిస్తున్నాడు. ఆత్మ కంటికి కనిపించనిది, ఊహకు అందనిది, కాబట్టి దీని గురించి నువ్వు బాధపడకూడదు అని చెప్పే 2వ అధ్యాయం శ్లోకం 25 గురించి తర్వాతి వీడియోలో చూద్దాం. హరే కృష్ణ.